రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. అధికార దుర్వినియోగం, ప్రభుత్వ వాహనాల వినియోగం వంటి ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన లక్ష్యం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన ఇన్నోవా కారును వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆ వాహనాన్ని హైదరాబాద్లో ఉంచి జిల్లాకు చెందిన 2 కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా నియమించారని విమర్శించారు. సిపి తన స్నేహితుడైన ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ఆ కారును వినియోగిస్తున్నారని అన్నారు. ఆ వ్యక్తిని ప్రతిరోజు నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ వాహనాన్ని పోలీస్ సిబ్బందిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. గత 8 నెలలుగా ఆ వాహనం డీజీపీ కార్యాలయం సమీపంలోని అపార్ట్మెంట్ వద్దే తిరుగుతోందని, ఈ విషయం డీజీపీకి తెలుసా లేదా అని ప్రశ్నించారు. ఇక్కడితో ఆగకుండా సిపి పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని కూడా కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. అక్రమ పనులు చేస్తోన్న అధికారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే అంటూ కౌశిక్ రెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. సిపికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. యాంటీ ఛాంబర్లో జరిగిన సంఘటనలు, హైదరాబాద్లోని రిసార్ట్లో జరిగిన విషయాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై గౌరవంతోనే మౌనం పాటించానని, కానీ ఇక మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి వీడియోలు చూపిస్తానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అక్కడ కూడా స్పందన రాకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్లోనే అన్ని ఆధారాలు బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ జాతర సమయంలోనూ సిపిపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఆరోపణలతో రాజకీయంగా చర్చనీయాంశమయ్యారు. ఈ ఆరోపణలపై కరీంనగర్ సిపి గౌస్ ఆలం లేదా పోలీస్ శాఖ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. మొత్తంగా ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. నగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్ కి సంబంధించిన కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో, జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడ ఉన్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్ లో వేసిండ్రు. ఈ జగిత్యాల్ ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి ₹1,86,00,000 ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల, జగిత్యాల్లో వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్ఫర్ నా జిల్లా నుంచి, ఇది తప్పు కదా నువ్వు చేసే సిపి గారు అంటే పెద్దపల్లి ఒక్కటి ఆపినరు. ఇలా ఇవన్నీ కూడా చేసిండ్రు. దీనికి హోంగార్డులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు డీజీ హోంగార్డ్స్కి అందరు కూడా లెటర్ రాసి ఇట్లా చేసిర్రు అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి ఎంక్వైరీ కాల్ ఫార్ చేసిన తర్వాత అక్కడ ఆర్ఐ సురేష్ అనేటైన దగ్గరికి ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేసి ఎవరిని ఎంక్వైరీకి తీసుకుపోయారు? ఇదే కరీంనగర్ సిపిని తీసుకొని పోయాడు. ఈయననే ఒక పెద్ద దొంగ. ఈ దొంగనే తీసుకుపోయి ఎంక్వైరీ చేయించిర్రు. ఆడ ఎంక్వైరీ చేయించి ఏం చేస్తారు? మీరు ఎవరైనా సురేష్ నువ్వు పైసలు తీసుకున్నావా, యూజ్లెస్ ఫెలో, నా పేరు వచ్చింది, తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావా, ఇట్లా తీసుకుంటావు పైసలు వసూలు అని ఈయనే సిపి అక్కడ అందరి ముంగట యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా ₹1,86,00,000 వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ని కాపాడడానికి సిపి గారే డైరెక్ట్ ఎంక్వైరీ దగ్గరికి పోయి ఆ సురేష్ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. మళ్ళీ అక్కడ ఎంక్వైరీ ఇక్కడ ఏం చేస్తాడు? 20 మంది హోంగార్డులను పిలిచి వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపట్టించి మీరు ఎవరికైనా పైసలు ఇచ్చిరా
అని ఇయ్యలే అని చెప్పాలని ముందే వాళ్ళతో మైండ్ ఫిక్సేట్ చేసి ఈయన వీడియో రికార్డింగ్లు తీసుకొని 20 మంది తీసుకొని డీజీ గారికి హోంగార్డ్ డీజీ గారికి పంపుతారు. ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది వాస్తవమా కాదా నేను చెప్పింది అనేది మీ అందరు కూడా ఎంక్వైరీ చేయాలి.